దుబ్బాక నియోజకవర్గంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ నియోజకవర్గ సరిహద్దు అయిన నార్సింగి గ్రామ పంచాయతీని పట్టించుకునే నాదుడే లేడని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న పట్టణ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం తమ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. పాఠశాల భవనాన్ని కూలగొట్టి నూతన భవన నిర్మాణం ప్రారంభించిన అనంతరం అధికారులు వచ్చి పనులను నిలిపివేశారని, దానివల్ల అందులో చదువుకునే దాదాపు 180 మంది విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, నిధులు మంజూరు అయి టెండర్ ఖరారు జరిగి నిర్మాణ దశలో ఉన్న భవన నిర్మాణం పనులను నిధులు నిలిపివేయడంతో ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జాతీయ రహదారి 44 పక్కన ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేస్తే దాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే పాఠశాల జూనియర్ కళాశాల నిర్వహిస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతోందన్నారు. 40 లక్షల నిధులతో ఉన్న పాఠశాల ఆవరణలో ఎంఈఓ భవనం కూడా మంజూరు అయ్యిందని, విద్యార్థులకు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ఈ విషయాన్ని గమనించి తాను స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి కళాశాల, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయిస్తే ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం వల్ల దాదాపు 1000 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. వచ్చే నెలలో పాఠశాలల విద్యా సంవత్సరం మొదలవుతుందని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు విద్యా వ్యవస్థ ఇకనైనా స్పందించి సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తున్నామని, ఎప్పటిలాగా ఎలా సమస్యలు పరిష్కరిస్తారో విద్యాశాఖ మంత్రి జిల్లా కలెక్టర్ ను వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ కరీం, తాజా మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు, మాజీ వైస్ ఎంపీటీసీ ఆకుల మల్లేశం గౌడ్, కాసిలాపురం గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రైమరీ స్కూల్ గాని హై స్కూల్ గాని రెండు కూడా మరి శిథిలావస్థలో ఉన్నాయి. గత ప్రభుత్వంలో టౌన్లో నార్సింగ్ టౌన్లోనేమో స్కూల్ బిల్డింగ్, ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ఇచ్చిన తర్వాత కూడా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసి నిధులు కూడా మరి ఇవ్వలేకపోతే దాదాపు 180 మంది పిల్లలు ఉన్నారు. మరి ఆ పిల్లలు మరి అగమ్య గోచరం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలన్నా తెలియదు. పాత బిల్డింగ్ కూలగొట్టినాం, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో మరి అధికారులు వచ్చి దాన్ని ఆపేసిండ్రు, దానికి నిధులు కేటాయించలేదు, ఉన్న టెండర్లు కూడా క్యాన్సిల్ చేసిండ్రు. అది అట్లా పక్కకి పెడితే ఇది హై స్కూల్ బిల్డింగ్. మరి దీంట్లో ఎంఈఓ ఆఫీస్ కూడా ఇక్కడనే శాంక్షన్ అయిందని చెప్పి 40 లక్షలు శాంక్షన్ అయిందని చెప్పిండ్రు. మరి అది ఈ స్కూల్ బిల్డింగ్ లో కూడా జూనియర్ కాలేజ్ సంబంధించిన పిల్లలు కూడా హై స్కూల్లో ఉండడం వల్ల మరి ఇక్కడ హై స్కూల్ వాళ్లకు, ఇటు జూనియర్ కాలేజ్ వాళ్లకు ఒకటే బిల్డింగ్ ఉండటం వల్ల ఇటు వీళ్ళకి సరిపోతలేదు, మన జూనియర్ కాలేజ్ వాళ్ళకు కూడా సరిపోతలేదు. ఈ రెండు బిల్డింగ్లకు కూడా గతంలో జూనియర్ కాలేజీని కూడా మరి నేషనల్ హైవే పక్కన మేము శాంక్షన్ ఇస్తే దాన్ని కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసి మరి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చాలా గొప్పలు చెప్తున్నారు. ఒక్కసారి మరి ఈ నార్సింగ్ లోకి వచ్చి ఈ ఎడ్యుకేషన్ ఏమైతున్నది, చాలా పెద్ద గ్రామ పంచాయతీది. మరి దుబ్బాక నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీల కంటే పెద్ద గ్రామ పంచాయతీ ఇలా నర్సింగ్ గ్రామ పంచాయతీ. దీనికి అతిగతి కూడా లేదు, ఏ అధికారి పట్టించుకోడు. ఇది బార్డర్ మీద ఉన్నది, ఎవరు కూడా దీన్ని పట్టించుకునే నాతులు లేడు. మరి గతంలో నేను స్వయంగా మరి గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి ఈ 3 శాంక్షన్ చేపిస్తే ఈ 3టిని కూడా మళ్లీ క్యాన్సిల్ చేసి ఇవాళ దాదాపు 1000 మంది పిల్లలు మరి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గాని, మరి సోషల్ వెల్ఫేర్ గాని, మరి దానికి సంబంధించిన డిఫరెంట్ అధికారులందరూ కూడా దీని మీద సమీక్ష పెట్టుకుని మరి త్వరలోనే వచ్చే నెలల మరి ఈ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది, జూన్ వస్తుంది. మరి దాని లోపల ఇవన్నీ సెట్ చేయకపోతే ఉన్న పిల్లలు కూడా మరి ఆగమైపోతారు. మరి ఈ రోజు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నందుకు మేము పూర్తిగా దీని మీద మరి వ్యతిరేకం చేస్తున్నాం. దీన్ని మరి వాళ్ళు ఎప్పుడేస్తారు, ఎప్పుడు చూస్తారు, ఏం చేస్తారు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేసి దీన్ని త్వరలోనే మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారికి, మరి ఎడ్యుకేషన్ మంత్రి గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం.